సో ఈరోజు చీట్ డే కాదు, జిమ్‌కి వెళ్ళలేదు. బట్ ఫుడ్ మాత్రం భయంకరంగా తిన్నాననమాట. ఎక్కువ తిన్నా కొంచెం. జంక్ ఫుడ్ అది కూడా మామూలు గుడ్ ఫుడ్ కూడా కాదు. సో ఒకలాంటి ఫీలింగ్ అయితే ఉంది. అందుకే నిద్ర పట్టలేదు. సో ఇప్పుడు మిడ్‌నైట్ అవ్వొచ్చింది 12:00 అండ్ సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డూ 300 బైసెప్ కర్ల్స్. ఆఫ్టర్ దట్ ఐ విల్ డూ అట్‌లీస్ట్ 50 పుషప్స్. ఇఫ్ ఐ క్యాన్ డూ 50 పుషప్స్ దెన్ ఐ విల్ జంప్ టు 100. ఒకవేళ అదంతా అయిపోయిన తర్వాత ఐ విల్ ట్రై టు డూ 50 బర్పీస్ దోలు తీరిపోద్ది. సో అందుకే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇఫ్ ఐ కెన్ డూ 20 అప్పుడు కూడా ఓకే. బట్ 20 అయిపోయిన తర్వాత ఇంకా ఎనర్జీ ఉందంటే ఐ విల్ గో టు 50. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎనర్జీ ఉందంటే ఐ విల్ గో టు 100 లేటరల్ రైజెస్. ఇదంతా అయిపోతే ఎనర్జీ ఉంది అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఉండదు, 100% ఉండదు. ఒకవేళ ఉంటే మాత్రం ఐ విల్ డూ 1 or 2 minutes plank. 2 minutes plank. I'll try to do plank continuously 1 minute, then break for around 30 seconds and then again 1 minute plank. ఇది గోల్. సో అవుద్దా అంటే నాకు తెలిసి బైసెప్ కర్ల్స్ ఓకే అవుద్ది. 50 పుషప్స్ కూడా నాకు తెలిసి అవుతాయి. బర్పీస్ దూలు తీరిపోద్ది. కాబట్టి ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. బర్పీస్ గురించి నాకేం తెలీదు. సో అది ప్రస్తుతానికైతే. ఫైనల్లీ 300 బైసెప్ కర్ల్స్ అయిపోయాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ పంప్స్ ఐ గాట్. ఫెటీగ్ అయితే పెద్దగా ఏం లేదు. సినిమా రేపు కనపడుద్ది కాబట్టి అది. నెక్స్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఐ థింక్ ఐ విల్ డూ ఐ డోంట్ నో అట్లీస్ట్ 50 పుషప్స్. ఒకవేళ 50 అవుతే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఎనర్జీ ఉంటే ఐ విల్ డూ 50 మోర్. ఆఫ్టర్ దట్ ఇంకా లేటరల్ రైజెస్ ఉన్నాయి. సో యా, రెస్ట్ తీసుకునే టైంలో ఐ విల్ ట్రై టు ఎడిట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:30 మిడ్‌నైట్. ఆల్మోస్ట్ 30-40 minutes పట్టింది అనమాట 300 బైసెప్ కర్ల్స్కి. తర్వాత అరౌండ్ 2 minutes కూడా పట్టలేదు నాకు. 1 minute 50 seconds ఫర్ 50 పుషప్స్. చాలా ఎక్కువ. ఇంకా ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు పడుకుంటే కానీ రేపు పొద్దున్న తొందర లేలేను. నాకు తెలిసి ఇప్పుడు కూడా రేపు పొద్దున్న లేసే వరకు ఐ థింక్ ఇట్ విల్ హ్యాపన్ 9 or 10 o'clock. వెరీ బ్యాడ్. 9 o'clock నేను ఒక ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ ఉందనమాట, బ్లూ బుక్ రీపర్పసింగ్ అని. 4 hours కంటిన్యూస్గా చేయాలి. సో దానికోసం తొందర లేయాలి. సో అందుకే ఇప్పుడు స్టాప్ చేస్తున్నా. కాబట్టి పర్లేదు, నాకు కొంచెం ఇప్పుడు బెటర్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 100 పుషప్స్ చేసి 3 days or 4 days అవుతుంది. ఈరోజు 50 పుషప్స్ చేశా. రేపు నుంచి మళ్ళీ 100 పుషప్స్ అండ్ 100 పుషప్స్ అసలు ఇంకా లెక్క లేదు అన్నట్టుగా ఉంది. అండ్ ఐ విల్ ఆల్సో స్టార్ట్, ఆల్రెడీ చేశాను 2 సార్లు చేశా 10 minutes ప్లాంక్ అనేది, మళ్ళీ ఆఫ్ చేశా ఎగ్జామ్స్ వల్ల. ఇప్పుడు కంటిన్యూ చేస్తాను మళ్ళీ. ఇంకా అలాంటివి రైస్ బకెట్ ఛాలెంజ్ అదొకటి ఉంది. రైస్ బకెట్ ఛాలెంజ్ ఐ కుడ్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ మై గ్రిప్ వెరీ ఫాస్ట్. ఐ డోంట్ నో హౌ, వై, జెనెటిక్స్ లేకపోతే తోలో తెలియదు కానీ చాలా ఫాస్ట్గా గ్రిప్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అది మళ్ళీ స్టార్ట్ చేస్తా. అంతవరకు బై.